హలో అండి. వెల్కమ్ టు అమ్మమ్మ రుచులు. మనం 100 మెంబర్స్ ఫ్యామిలీ అవ్వటానికి చాలా దగ్గరలో ఉన్నాం. డిసెంబర్ ఎండ్ అయ్యేలోపే 100 సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి మన రెసిపీ కోకోనట్ రైస్. అది ఎలా చేయాలో చూద్దాం. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి క్యాషూ నట్ అండ్ గ్రౌండ్ నట్ వేసి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అది వేగాక శనగపప్పు, ఉద్దిపప్పును కూడా వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలని, కరివేపాకు వేసుకొని అది వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్ వేగడానికి ముందే ఉప్పును కూడా వేసి కలుపుకోవాలండి. అవంతా బాగా మెత్తపడిన తర్వాత కోకోనట్ని తురుముకొని అందులో వేసుకోవాలి. అది అయిన తర్వాత కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఏ వెరైటీ మిల్లెట్స్తోనైనా చేసుకోవచ్చు. నేనైతే సామలన్నం వేస్తున్నాను. ముందే నానపెట్టుకొని వండుకున్న రైస్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలపాలి. ఇది లంచ్ బాక్స్కి ఒక హెల్తీ అండ్ ఈజీ రెసిపీ అండి. మీకు నా వీడియోస్ యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కోకోనట్ హెల్త్కి చాలా మంచిది. ఇది స్కిన్ హెల్త్కి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్